సాఫ్ట్ గా, స్పైసీగా, ట్యాంగీగా, కొంచెం స్వీట్నెస్ తో కర్ణాటక ఫేమస్ బిసిబెళ్ళే బాత్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ లో ఒక గ్లాస్ రైస్ వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి. హాఫ్ గ్లాసు కందిపప్పు. టోటల్ 6 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఫస్ట్ 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటాము. ఈ 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో వెజిటేబుల్స్ మనకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు. వంకాయ ఒక్కటి వేయొద్దు, మిగతావన్నీ వేసుకోవచ్చు అండి మీకు నచ్చినవన్నీ. తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత అంతా ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 2 గ్లాసులు వాటర్ పెట్టుకొని అది బాగా కాగబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసంని వేసుకొని అందులోనే 1 స్పూన్ కారం, 2 to 3 స్పూన్స్ బిసిబెళ్ళేబాత్ పౌడరు, 2 స్పూన్స్ బెల్లం పొడి వేసుకొని దీన్నంతా కలిపి బాగా మరిగించుకోవాలి. ప్యారలల్ గా వాటర్ కూడా కాగుతూ ఉండాలండి. ఇలా బాగా మరుగుతూ ఉన్నదాన్ని రైస్ లో వేసేసుకోవాలి. ఈ పులుసు కాగబెట్టుకున్న 2 గ్లాసుల వాటర్ ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు, కారం అన్ని చూసుకొని ఏమన్నా తగ్గితే అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.